కుటుంబంలో మహా అయితే 5గురు, పెద్ద కుటుంబం అంటే ఒక 10 మంది. కానీ 2,60,000 మంది కలిగినటువంటి కుటుంబాన్ని ఎవరైనా చూసారా? జగమంత కుటుంబం, జగనన్న కుటుంబం, వాలంటీర్ కుటుంబం. ఈ వాలంటీర్ వ్యవస్థని చులకనగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నాడు. ముందు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల అమ్మాయిల ట్రాఫికింగ్ జరుగుతుంది, అమ్మాయిలు అమ్మేస్తున్నారు, అమ్మాయిలకు సంబంధించిన డేటాను అమ్మేస్తున్నారు అని చెప్పి చులకనగా మాట్లాడాడు. తర్వాత సన్నాయి నొక్కులు మొదలుపెట్టాడు. నేను అలా అనలేదు, నేను వాళ్ళు మంచి కోరేవాడినే, నా అక్క చెల్లెలు అన్నదమ్ములు అని మాట్లాడాడు. తర్వాత చంద్రబాబు వచ్చి అసలు ఇదే ఉద్యోగం, గోని సంచులు మోసుకునే ఉద్యోగమా, మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లోకి దూరిపోయే ఉద్యోగమా అని మాట్లాడిన చంద్రబాబు ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ నేను రద్దు చేయను, వాలంటీర్లకి అలాగే ఉంచుతాను ఉద్యోగాలు, వాళ్ళు ఇంకా బాగా చూసుకుంటాను, నేను వాళ్ళకి జీతాలు పెంచానని సన్నాయి నొక్కులు మళ్ళీ ఈ నొక్కడం మొదలుపెట్టాడు. దాంట్లో మేధావులు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేయొద్దు అని చెప్పి కాలు నొక్కడం మొదలెట్టాడు. ఎవడైనా సరే జగనన్న దారిలో నడవలసిందే. ఆయన విజన్ ముందు ఎవడైనా సరే జగనన్న దారిలో నడవలసిందే. మొన్న రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు గారు అని ఆయన కూడా వాలంటీర్ ఒక లేడీకి, ఒక ఫిమేల్కి వార్నింగ్ ఇస్తున్నాడు, మా ప్రభుత్వం వస్తే నీ అంతు చూస్తానని. తెలుసా వాలంటీర్ వ్యవస్థ ఎలాగుంటుందో? తేనె తుట్టి మీద రాయేసి కొట్టినట్టే ఓ గుమ్మడి దాడి. వాలంటీర్లు అంటే చిన్న చూపా? వాళ్ళు గౌరవ వేతనం, వాళ్ళు ఉద్యోగాలు కాదు, ఇక్కడ వాళ్ళు తృప్తి కోసం పనిచేస్తున్నారు, వాళ్ళ ఆత్మ సంతృప్తి కోసం సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని బెదిరిస్తారా? మీకేం అధికారం ఉంది అసలు? దేనికి బెదిరించాలి? ప్రతి గడపకి వెళ్ళే వాళ్ళు అవసరాలు తీరుస్తున్నారు. ముసలోళ్ళకి, మొక్కోళ్ళకి మొదటి తారీఖునే, ఫస్ట్ తారీఖునే పెన్షన్లు ఇస్తున్నారు. ప్రతి విషయంలోనూ వాళ్ళ అవసరం తీరుస్తూనే వచ్చారు. అలాంటి వాలంటీర్స్కి మీ బెదిరింపులా? అసలు మీరేం సేవ చేశారయ్యా? అసలు ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి రాజమండ్రికి కానీ, సొసైటీకి కానీ, జనానికి కానీ మీరేం పని చేశారు? వాలంటీర్స్ని తిట్టడానికి, వాలంటీర్స్ని బెదిరించడానికి మీకేం అధికారం ఉంది? అసలు మీరు ఎవరు? స్వచ్ఛందంగా సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళని మీరు తిడతారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అసలు మీ ఆలోచన ఏవి? అసలు మీ ఆలోచన విధానం ఏంటి? కనీస అవగాహన లేకుండా వాలంటీర్స్ ఎంత వాళ్ళ జీవితంలో ఒక 50 కుటుంబాలు, 60 కుటుంబాలు నా కుటుంబాలే, వీళ్ళందరూ నా కుటుంబం అని సర్వీస్ చేస్తున్న వాళ్ళని మీరు వచ్చి బెదిరిస్తారా? ఇదిగో బెదిరిస్తే మీకు వచ్చే ఎన్నికల్లో ఈసారి డిపాజిట్లు గల్లంతైపోతాయి. మీకు కానీ, చంద్రబాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, ఎవరు కూడా వాలంటీర్ వ్యవస్థను చులకనగా చూసినా, ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా మీకు వచ్చే ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో మీరు తగిన మూల్యం చెల్లిస్తారు.